శర్మిష్ఠా పనోలిని ఈమెని వారం రోజుల్లో రిలీజ్ చేయాలని మమతా బెనర్జీకి వార్నింగ్ ఇచ్చారు మన పవన్ కళ్యాణ్ గారు. మమతా బెనర్జీ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే హిందూ దేవతల గురించి హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడి చెత్తవాగులు వాగినప్పుడు యాక్షన్ కానీ ఎలాంటి రియాక్షన్ కానీ లేని మమతా బెనర్జీ ఇప్పుడు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గతంలో మమతా బెనర్జీ కూడా హిందూ దేవతల గురించి తప్పుగా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. మమతా బెనర్జీని కూడా అదే విధంగా ఎందుకు అరెస్ట్ చేయకూడదు? చట్టం అందరికీ ఒకేలా పనిచేయాలి కదా. ఈ జిహాదీల విషయంలో పవర్ఫుల్గా పనిచేస్తూ మన హిందువుల విషయంలో ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు? మన హిందువుల గురించి మన సనాతన ధర్మం గురించి నోటికి ఏది వస్తే అది వాగుతూ ఈ జిహాదీగాలంతా కొంచెం కూడా భయం లేకుండా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ రెచ్చిపోతూనే ఉన్నారు. కానీ మనం వాళ్ళని ఏం పీకలేము. ఎందుకంటే మన హిందువులు హిందూ సంఘాలు నడుపుతున్న కొన్ని హిందూ సంస్థలు కానీ మన హిందుత్వాన్ని కాపాడే ప్రక్రియలో ముందుకొచ్చి పనిచేస్తున్న కొన్ని పార్టీలు ఇన్ని ఉన్నా సరే మన హిందువుల్లో మనం యూనిటీని తీసుకురాలేకపోతున్నాం. కాబట్టి ఇంకా ఇలాంటి జిహాదీ నా కొడుకులు బయట బరితెగించి స్వేచ్ఛగా మన వైదిక ధర్మం గురించి మాట్లాడగలుగుతున్నారు. శర్మిష్ఠాని అరెస్ట్ చేసినట్లే హిందువుల గురించి తప్పుడు కూతురు మాట్లాడే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఇక ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సమర్థించని కొంతమంది బాలీవుడ్ ఖాన్ల గురించి కాస్త ఘాటుగానే స్పందించింది. ఇది సహించని జిహాదీగాలు రెచ్చిపోతూ శర్మిష్ఠాను టార్గెట్ చేశారు. హిందూ దేవతలను దూషిస్తూ అసభ్యకరమైన పోస్టులు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక సహనం కోల్పోయిన శర్మిష్ఠా పనోలిని ఖురాన్లో ఏముంది అని వాళ్ళని ప్రశ్నిస్తూనే ఖురాన్లో ఉన్న కొన్ని వాస్తవాలను బయటపెట్టింది. అది భరించలేని జిహాదీగాలు శర్మిష్ఠా పనోలి మీద కేసు ఫైల్ చేశారు. అప్పటికే తన తప్పు తెలుసుకున్న శర్మిష్ఠా పనోలి తాను పెట్టిన పోస్ట్ని డిలీట్ చేసి సారీ కూడా చెప్పింది. అయినా సరే వాళ్ళ అహం చల్లారలేదు. ఆమెను అరెస్ట్ చేయకపోతే అల్లర్లు సృష్టిస్తామని బెదిరించి బెంగాల్ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో ఆగమేఘాల మీద 1500 కిలోమీటర్లు పరుగు తీస్తూ వెళ్ళి మరీ శర్మిష్ఠను అరెస్ట్ చేశారు ఈ జిహాదీ పోలీసుగాళ్ళు. ఇక శర్మిష్ఠకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. అయినా ధైర్యంగా వాళ్ళను ఎదిరిస్తూ మాట్లాడినందుకు మన చట్టాలు ఆమెకి ఇచ్చిన బహుమతి ఇది. ఇక ఈ జిహాదీలు వాళ్ళు మన వైదిక ధర్మం గురించి దేవుళ్ళ గురించి దుర్భాషలు ఆడొచ్చు, కానీ మనం మాత్రం జస్ట్ ఖురాన్లో ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకు వివరించినా తప్పేనంట. ఇదెక్కడి లౌకికవాదం? అయినా ఇదంతా చూస్తూ బీజేపీ ఏం చేస్తుంది? బీజేపీ సెంట్రల్లో అధికారంలో ఉన్నా సరే ఈ జిహాదీగాలు చేస్తున్న అరాచకాలు చూస్తూ ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా చూస్తూ ఉంది? జిహాదీలు తప్పు చేస్తే స్పందించని చట్టాలు శర్మిష్ఠా జిహాదీలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు ఈ చట్టాలు ఇంత ఫాస్ట్గా పనిచేస్తున్నాయి? మన దేశంలో చట్టాలు కేవలం ఈ జిహాదీల కోసం అరబ్ కంట్రీల కోసమే పనిచేస్తాయా? ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్లు హిందూ సెలబ్రిటీస్ కానీ హిందూ సంఘాలకు చెందిన సంస్థలు కానీ చివరికి హిందూ పొలిటీషియన్స్ కూడా దీనిపై మాట్లాడటానికి సిద్ధంగా లేరు. ఎందుకు? మన హిందువులకు మన వైదిక ధర్మం అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? ఈ జిహాదీలు వాళ్ళ ఇస్లాంను కాపాడుకోవడం కోసం ప్రాణాలను సైతం ఇస్తామని ముందుకు వస్తుంటే మన వైదిక ధర్మాన్ని కాపాడుకోవడం కోసం కనీసం మనం పోరాటం కూడా చేయలేకపోతున్నాము. ఎందుకని? మన హిందువులు కానీ ఏ హిందూ సంఘాలు కానీ మన వైదిక ధర్మం గురించి తప్పుడు కూతలు కూసిన ఈ జిహాదీల మీద ఎలాంటి చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?